సరస్వతీదేవి లక్ష్మీదేవికి పెట్టిన శాపం ఇప్పటికీ కూడా లక్ష్మీదేవి భరిస్తుంది అని మీకు తెలుసా? చాలా సంవత్సరాల తర్వాత లక్ష్మి బ్రహ్మలోకానికి రావడంతో సంతోషంతో సరస్వతీదేవి, లక్ష్మి నువ్వు ఎందుకు బ్రహ్మలోకానికి తరచుగా రావు అని అనగా, ఈ మనుషులకి లక్ష్మిని ప్రసాదిస్తూ ఉండడానికే నాకు సమయం సరిపోవడం లేదు. నీలాగా నేను కూడా ఏ పని లేకుండా ఇలా కూర్చొని వీణ వాయిస్తూ ఉంటే బావుండు అని అంటుంది. ఇది వినగానే నాకు ఏ పని లేదు అంటావా అని కోపంతో ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు. ఎవరిది న్యాయం ఎవరిది తప్పు అని నిర్ణయించడం కోసం ఇద్దరు విష్ణువు దగ్గరికి వెళతారు. అప్పటికే గంగాదేవి విష్ణువు దగ్గర కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి నేరుగా వెళ్లి విష్ణు పక్కన కూర్చుంటుంది. కానీ సరస్వతీదేవిని మాత్రం ఎవ్వరూ కనీసం కూర్చో అని కూడా చెప్పరు. అప్పుడు లక్ష్మి గర్వంతో, నా నివాసం నా హరి హృదయంలో ఉంటుంది, అలాగే గంగని నా ప్రభు తన పాదాల కింద స్థానం ఇచ్చాడు, నీకు ఇక్కడ ఏ చోటు స్థానం అనేది లేదు అని అంటుంది. సరస్వతీదేవి ఈ అవమానాన్ని భరించలేకపోతుంది. కోపంతో లక్ష్మితో, నీకు నీ హరి వలన గర్వం పెరిగిపోయి